సో ఫ్రెండ్స్, వీడియోలోకెళ్ళే ముందు నా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఛానెల్‌లో ఆల్రెడీ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే మనకి కండక్టర్, టెక్నికల్, డ్రైవర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి దానికి మనం వీడియోస్ అయితే చేసాము. మన ఛానెల్‌లో ఉంటది. ప్లే లిస్ట్ అయితే చెక్ చేయండి. ఏపీ గైడెడ్ వీడియోస్ అని ఉంటది. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీకు డైలీ మీకేంటంటే కరెంట్ అఫైర్స్ అలాగే మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైనా లేదంటే లాస్ట్ డేట్ సంబంధించి ఏమైనా ఉన్నా సరే ఇలా ప్రతిది అప్లోడ్ చేస్తాం. దాంతో పాటు మీరు ఈ పీడిఎఫ్ అయితే చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి ఏ టు జెడ్ అయితే ఉంటదనమాట. మీరు ఎక్కడ ఇంకా మీరు గూగుల్ గాని, ఎక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో, అలాగా నేనేంటంటే ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేసి మీకోసం అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో, లింక్స్ అనేవి ఈ పీడిఎఫ్‌లో కూడా ఉంటాయి. అలా మన డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. సో, అండ్ ఈ పీడిఎఫ్ అనేది మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏ టు జెడ్ అనేది మన ఈ యొక్క పీడిఎఫ్‌లోనే దొరుకుతుంది కాబట్టి. ఓకేనా? సో, ఇంక మన టాపిక్‌లోకెళ్ళిపోతే అయితే మనం నోటిఫికేషన్ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే గ్రూప్ 4 అంటే మీకు నార్మల్‌గా చెప్పాలంటే ఇదొచ్చేసి ఏపీలోని 4థ్ హైయెస్ట్ లెవెల్ జాబ్ అనమాట. ఓకేనా? అలాగే మనకి ఎగ్జామ్ పరంగా చూసుకున్నా, లేదంటే పోస్ట్ పరంగా చూసుకున్నా. ఇదొచ్చేసి మనకి పోస్టుల విషయాలు చూసుకుంటే దీంట్లో టోటల్‌గా 11 పోస్టులయితే మనకి కండక్ట్ చేస్తారు. ఒక 11 డిపార్ట్మెంట్స్ నుంచి 11 పోస్టులు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొన్ని ఇయర్స్‌లో ఏంటంటే మనకి వేరియేషన్ అనేది ఉంటది. ఓకేనా? కొన్ని ఇయర్స్ ఒకటి తీసుకొస్తారు. కొన్ని ఇయర్స్ ఇంకోటి తీసుకొస్తారు. సో, అలాగైతే ఉంటది. బట్ ఈసారి మాత్రం మనకి ఈ 11 డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి డిపార్ట్మెంట్స్ అనేవి కూడా పెరుగుతుంది, తగ్గట్లేదు అనేసి వీళ్ళు క్లియర్‌గా కూడా చెప్పడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి రోడ్ సైడ్ బిల్డింగ్స్, ఫారెస్ట్‌లోని టైపిస్ట్, డీజీ అండ్ ఐజీ లోని టైపిస్ట్, సోషల్ వెల్ఫేర్, ఫైర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్‌లో టైపిస్ట్, ప్రిజన్, సీసీఎల్ఏ, రిజిస్టర్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్, ట్రెజరీ అండ్ అకౌంట్స్ సబార్డినేట్. సో, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా డిపార్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ పెరిగిన తర్వాత మీకైతే లేటర్ ఆన్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. అయితే మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్‌గా 3 అయితే ఉంటాయి. సారీ, ఇక్కడ 3 పెట్టాలి. ఓకేనా? నేను 2 పెట్టేసాను బై మిస్టేక్. 3 ప్రాసెస్‌లోనైతే ఉంటదనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ఇదొచ్చేసి మనకి 2 పేపర్స్ అయితే ఉంటది. అండ్ మార్క్స్ చూసుకుంటే 150 మార్క్స్ ఉంటది. 2 పేపర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్ ఉంటది. 138 అయితే ఉంటది. ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్‌కనేది ఎంట్రన్స్ అయితే అవుతారు. అండ్ ఇంకోటి, ఇది క్వాలిఫై అయితే ఇప్పుడు ఈ మార్క్స్ అనేది మనం ఫైనల్‌లోకైతే ఇంక్లూడ్ అయితే చేయరు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అంతే. మెయిన్స్ విషయం చూసుకుంటే మీకు దీంట్లో కూడా 2 పేపర్స్ ఉంటది. ఈచ్ పేపర్‌కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. మార్క్స్ అలాగే క్వెషన్స్ చూసుకుంటే 300 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం చూసుకుంటే మనకి 300 పర్ మినిట్ అయితే 300 మినిట్స్ అయితే ఉంటదనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి మనకి స్టేజ్ 3 చూసుకుంటే మనకి సీపీటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మీరు ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ ఉంది కదా! ఏది మనకి ప్రిలిమ్స్. ఇది కూడా మనకి అలాగే ఉంటది. కానీ 100కి 200% దీంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ అనేది రావాలి. వస్తేనే మీరు లైక్ ఏంటంటే జాబ్ అనేది సెలెక్ట్ అయితాం. ఒకవేళ మెయిన్స్‌లోనే హైయెస్ట్ స్కోర్ వచ్చిందనుకోండి, సీపీటీలో హైయెస్ట్ రాలేదనుకోండి, మీకు జాబ్ అనేది పోతది. అండ్ ఇంకోటి దీనికొచ్చేసి మనం 30 మినిట్స్‌లోనే మనం 50 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. ఓకేనా? సో, ఆ సిలబస్ ప్రతీదీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ అయితే చూద్దాం. పేపర్ టోటల్ 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇదంతా ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్‌లో లైక్ ఎంసీక్యూ క్వెషన్స్ లాగే ఉంటది. అండ్ ఇంకోటి మనకి ప్రిలిమ్స్‌లో చూసుకుంటే 75 ఈచ్ మార్క్ అయితే ఉంటది. పేపర్ 1, పేపర్ 2కి. సిలబస్ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జియోగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరిక్కడ చూసుకుంటే ఈ యొక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని పార్ట్స్‌లోని మీరు ఏపీ అలాగే ఇండియా సంబంధించిన 2 మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. 2 అడుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 చూసుకుంటే మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ ఇంగ్లీష్, ఆఫీస్ ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ లేదంటే ఎక్సెల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, దానికి రిలేటెడ్ క్వెషన్స్ కూడా దీంట్లోనైతే ఉంటాయి. ఖచ్చితంగా మీరు దీంట్లో కూడా మనకేంటంటే జీకే సంబంధించి ఇలాంటివి క్వెషన్స్ ఉంటాయి కదా! అవన్నీ మీరు చేయాల్సిందేంటంటే మనకి స్టేట్ అలాగే సెంట్రల్ లెవెల్‌లో రెండిట్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే మెయిన్స్‌లోని సేమ్ యాస్ ఇట్ సిలబస్ గాని, పేపర్ గాని ప్రతిది సేమే ఉంటది. కాకపోతే ఇక్కడ పేపర్ 1 అనేది సెపరేట్‌గా కండక్ట్ చేస్తారు. పేపర్ 2 అనేది సెపరేట్‌గా కండక్ట్ చేస్తారు. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా 150, 150 ఉంటది. మినిట్స్ కూడా 150, 150 అయితే ఉంటది. అయితే మనకి మెయిన్ సిలబస్ డీటెయిల్స్ చూసుకుంటే సేమ్ అలాగే ఉంటది. మనం ప్రిలిమ్స్‌లో ఏ సిలబస్ అయితే ఉన్నాదో అలాగే ఉంటది.
చిన్న చిన్న వేరియేషన్ అయితే ఉంటది. దాంతో పాటు డెప్త్ అనేది పెరుగుతాది. ఇప్పుడు ప్రిలిమ్స్ 1 పాయింట్ ఉందనుకోండి. మెయిన్స్‌కొచ్చేసరికి 3 గాని, 4 పాయింట్స్ గాని పెరుగుతాది. అంటే లెవెల్ డెప్త్ అనేది దానికి దీనికి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువుంటది. ఓకేనా? నెక్స్ట్ సీపీటీ సిలబస్ చూసుకుంటే ఇక్కడ చాలామంది దొరికిపోతారు. ఓకేనా? సీపీటీసీలోని నార్మల్‌గా 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఆ 5 సెక్షన్స్‌లో సెక్షన్ 1 వచ్చేసి ఎంఎస్ వర్డ్‌కి సంబంధించినది అడుగుతారు. సెక్షన్ 2 వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. 3 వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. డి 3 వచ్చేసి క్రియేషన్, మానిప్యులేషన్, డేటాబేస్‌లో సంబంధించినవి ఉంటాయి కదా! సో, ఆటిల బేస్డ్ అడుగుతారు. మనకి లాస్ట్‌ది వచ్చేసి మనకి ఫిఫ్త్ సెక్షన్ చూసుకుంటే ఈమెయిల్ అనేది ఇన్‌బాక్స్‌లోని లైక్ ఈమెయిల్ పంపడం, రాయడం అంటే రిలేటెడ్ ఈమెయిల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఉంటాది. దీంట్లో మనకి సీపీటీలోని కొన్ని ఆటిల్లో మనకి ఎలా అడుగుతారంటే, మనకి లైక్ క్వెరీ ఇస్తారు. లైక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకరికి మెయిల్ పంపించాలి. ఆ మెయిల్ ఎలా రాస్తాము? ఓకేనా? ఇది కొన్ని మనకి ఎలాగుంటదంటే, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఉంటది. అలాగే మనకి రిటర్న్ కూడా ఈ ఎగ్జామ్‌లోనైతే ఖచ్చితంగా ఉంటాది. టోటల్ వచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే మనకి దీంట్లోనైతే ఉంటది సీపీటీ సిలబస్‌లో. ఓకేనా? మీరు ఖచ్చితంగా 50 అంటే నియర్లీ 40 మార్క్స్ అని ఖచ్చితంగా రావాలి. వస్తేనే మీరు సెలెక్ట్ అయితే అవుతారు. ఓకేనా? ఒక్కవేళ మీ మెయిన్స్, ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన ఇక్కడ మాత్రం ఫెయిల్ అయిపోతే మాత్రం దొరికిపోతారు. సెలెక్ట్ అయితే అవ్వరు. ఓకేనా? అండ్ దీనికి ఇంటర్వ్యూ అయితే ఉండదు. అదొక ప్లస్ పాయింట్. ఇంకోటి మనకి నెక్స్ట్ ఏజ్ లిమిట్ గనక చూసుకుంటే మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకైతే ఉంటది. విత్ రిలాక్సేషన్. ఓకేనా? నార్మల్‌గా అయితే 38 ఇయర్స్ వరకైతే ఉంటది. బట్ మల్టిపుల్ క్యాస్ట్స్ అయితే ఉంటాయి కదా! సో, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రిలాక్సేషన్ అయితే ఉంటది. నేను జనరల్‌గా మనకి 42 ఇయర్స్ అనేది అందరికి ఇంచుమించు కవర్ అవుతుంది. ర విత్ రిలాక్సేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, నార్మల్‌గా దీనికి బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతారు. అది మీకు ఎలాంటి డిగ్రీ అయినా పర్లేదు. బీఈ గాని, బీటెక్ గాని, లేదంటే బీఎస్సీ గాని ఈ ప్రతీదీ మనం ఇంజినీరింగ్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాపోతే కొన్ని పోస్ట్‌లకి ఓకేనా. అండ్ ఇంకోటి మనకి ఇంటర్ కూడా ఉంటాది. కొన్ని పోస్ట్‌లకి డిగ్రీ, కొన్ని పోస్ట్‌లకి ఇంటర్, కొన్ని పోస్ట్‌లకి బీటెక్ రిలేటెడ్. ఈ 3 అనేది మనం కన్సిడర్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అయితే ఉంటాది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే సాలరీ విషయం చూసుకుంటే అప్రాక్సిమేట్‌లీ మనకి పర్ మంత్ 35,000 నుంచి 60,000 వరకు మనకి సాలరీ అయితే వస్తది. బట్ లేటర్ ఆన్ ప్రమోషన్స్ రావడం లేదంటే సర్వీస్ పెరుగుతుంటే అలాగ మనకి 1,00,000 వరకు ఎళ్తది. వితౌట్ అలయన్స్ అనమాట. ఓకేనా. విత్ అలయన్స్ కలుపుకొని స్టార్టింగ్ చూసుకుంటే నార్మల్‌గా ఒక 45, 50 వరకు ఎళ్తదనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది ఇక్కడ గనక మీరు ఏ చిన్న స్టెప్ రాంగ్ చేసినా సరే దొరికిపోతారు. ఏం లేదు స్ట్రాటజీ అంటే మీరు చేయాల్సినవి కవర్ చేయాల్సిన సిలబస్‌లు ఇవి. నేను మీకు ఆల్రెడీ క్లియర్‌గా రాశాను. ఓకేనా. ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియో ఎకనామీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇండిపెండెన్స్ దగ్గర నుంచి దానికి ముందుది కూడా చదవాలి మీరు. నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించిద్ది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధించిన మనకి క్వెషన్స్ అవి ఉంటాయి కదా! సో, అవొకటి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో, ఇలా ప్రతి దానికి కల్చరల్ మళ్ళీ డాన్స్ సంబంధించింది. సో, ఇలా ప్రతీది. నెక్స్ట్ సెకండ్ సిలబస్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి కాంప్రిహెన్షన్స్, యూజెస్ అండ్ ఐడమ్స్, వర్బల్స్ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్స్, గ్రామర్, సినామ్స్ అండ్ వర్బల్స్, గ్రామర్ ఆఫ్ తెలుగు. ఓకే. తెలుగు కూడా మనకి దీంట్లో అయితే ఉంటది. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అవి కూడా చూసుకోవాలి. యూజెస్ ఆఫ్ ఐడమ్స్ ఆఫ్ తెలుగు. అండ్ ఇంకోటి మీకు కొన్ని ఏంటంటే నేను బై మిస్టేక్ ఈ పేపర్ 1లో యాడ్ చేశాను. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఇదే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఇది చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఏమేం బుక్స్ చదవాలి? పాలిటీకి వచ్చేసి ఎం. లక్ష్మీకాంత్. ఓకేనా. మీకు బుక్స్ దొరకకపోతే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. లేదంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అక్కడ లింక్స్ అనేవి నాకు దొరికిన వెంటనే మీకు అప్డేట్ అనేది చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఎకనామీ 'చిరంజీవి' బుక్ అనేది ఉంటది. అదొకటి బావుంటది. అంటే అతను రాసిన బుక్ అనమాట. అతను క్రియేట్ చేసిన బుక్. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి హిస్టరీ చూసుకుంటే జోగి నాయుడు గారని బుక్ అనేది ఒకటి ఉంటది. అతను రాసింది. అది బావుంటది. నెక్స్ట్ జనరల్ స్టడీ సైన్స్ చూసుకుంటే 'విజేత' కాంపిటీషన్‌లో బుక్ అయితే ఉంటది. నెక్స్ట్
ఒకవేళ మీరు అది బుక్ లేదనుకుంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ, లేదంటే ఎస్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ 6-10 వరకు ఉన్నవి చదువుకుంటే సరిపోద్ది. జియోగ్రఫీ వచ్చేసి విజేత కాంపిటీషన్‌లోని సాహిత్ సార్ బుక్స్ క్రియేట్ చేసిన బుక్స్ అయితే ఉంటది. సో, అవైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది రీజనింగ్ అండ్ అర్థమెటిక్స్ సంబంధించిన బుక్ అయితే ఉంటది. ఇది వచ్చేసి మనకి విజేత కాంపిటీషన్‌లోనే మనకి మెటీరియల్ అయితే ఉంటది. ఇది బావుంటదనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అని ఉంటది. అది గాని లేదంటే శ్రీధర్ సీఈసీఈ మెటీరియల్ కానీ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఐఏసీఏ అని ఒక యాప్ అయితే ఉంటది. సో, అది మనకి ఐఏసీ ఇన్‌స్టిట్యూట్ అనమాట. సో, దాంట్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అని ప్రొవైడ్ చేస్తారు. సో, దాంట్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ తెలుగు చూసుకుంటే మీకు నార్మల్ జస్ట్ మన 10థ్ వరకు తెలుగు సిలబస్ ఏదైతే ఉన్నదో ఆటిల మీద ఉంటదనమాట. అంతకుమించి అయితే ఇంకెక్కువైతే కవర్ చేయరు. నార్మల్ మీరు బుక్ తీసుకోవాలనుకుంటే విజేతలోని తెలుగు సంబంధించిన బుక్ అయితే ఉంటది. సో, అదైతే తీసుకోండి. ఇంగ్లీష్ సంబంధించినది ఎస్‌పి బక్షి అనే ఒక బుక్ అయితే ఉంటది. సో, అది బుక్‌నైతే ఫాలో అవ్వండి. అది బావుంటది. నెక్స్ట్ బిట్ బ్యాంక్ అనేది కొనుక్కొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. బిట్ బ్యాంక్ అనేది మనకు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే చాలామంది వాడట్లే. బిట్ బ్యాంక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బుక్. ఓకేనా. ఫైనల్‌గా మనం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఇక్కడ చాలామంది దొరికిపోతున్నారు. ఓకేనా. ఏంటంటే నార్మల్‌గా 150 ప్రిలిమ్స్ వచ్చేది మనకి 150 మార్క్స్ అయితే ఉంటది. ఓకేనా. 150లో మీరు నియర్లీ 100 తెచ్చుకుంటే బెస్ట్ అంటే మీకు తీసే ఛాన్స్ అయితే ఉండదు. కట్ ఆఫ్ అనేది మనకి మ్యాండేటరీగా ఎంతే ఉంటదనేసి చెప్పలేం. ఓకేనా. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండదు. కానీ మాక్సిమం మీరు 100 అబోవ్ తెచ్చుకుంటే సరిపోతది. మన మెయిన్స్‌లో చూసుకుంటే మీరు చేయాల్సింది 300 మార్క్స్‌కి నియర్లీ మీరు 250 అబోవ్ తెచ్చుకుంటే చాలు. ఓకేనా. బట్ సీపీటీ చెప్పాను కదా ఆల్రెడీ మీరు ఖచ్చితంగా 40 తెచ్చుకుంటేనే సీపీటీకి మాత్రం అవుతది. లేదంటే అవ్వదు. ఫైనల్‌గా నా అడ్వైస్ ఏంటంటే మీరు డైలీ ఇప్పుడు 12 అవర్స్, 14 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. జస్ట్ 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఓకేనా. మిగతాది రెస్ట్ తీసుకొని మళ్ళా నెక్స్ట్ 8 కానీ అది చదివింది కూడా పర్ఫెక్ట్‌గా చదవండి. ఓకేనా. ఒక అరగంట చదివి మళ్ళీ అరగంట బయటికెళ్దాం, అరగంట తిరుగుదాం అలా కాదు. ఈరోజు ఒక బుక్ పట్టామంటే ఆ బుక్ అనేది కంప్లీట్ అయితే అయిపోవాలి ఈ రోజుకి. ఓకేనా. నెక్స్ట్ వేరే బుక్ అంటే నేను మొత్తం ఒకే రోజు చేసేయమని చెప్పట్లేదు. డివైడ్ చేసుకోండి. ఉన్న సిలబస్‌ని, ఉన్న బుక్స్‌ని ఏ రోజు ఏం చదవాలి, ఏ రోజు ఏం చేయాలి అనేది డివైడ్ చేసుకోండి. ఓకేనా. సో, దాని ద్వారా మీరు చేసుకుంటే మంచిగా మీరు జాబ్ అనేది కొడతారు. ఓకేనా. సో, మీరు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకేనా. అది మెయిన్ ఇంపార్టెంట్. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ అనేది రాయడం. ఓకేనా. మీరు మల్టిపుల్ బిట్ బ్యాంక్ తీసుకొని చూడకుండా రాయడం ఇలా ప్రతిదీ చేస్తుంటే మీకు సింపుల్‌గా ఈ యొక్క జాబ్ అనేది మీరు కొట్టొచ్చు. 100% పెరుగుతదనమాట. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ నా నుంచి మీకు ఇచ్చిన మంచి అప్డేట్ అని అనుకుంటున్నా. వీడియో నచ్చిందనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉన్నదనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని ఫాలో అవ్వండి. వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా. సో, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను.